హాయ్ అండి అందరికీ. బెండకాయ కూర అంటేనే ఆమడ దూరం పారిపోతారు కదా పిల్లలు. అయితే అలా కాకుండా ఈసారి ఈ బెండకాయ ఎగురు చేసి పెట్టండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే నేను స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో 4 స్పూన్ల నూనె అయితే పోసుకుంటున్నాను. పోసిన తర్వాత 4 రెబ్బల వెల్లుల్లి, చిటికెడు జీలకర్ర, 4 రెబ్బల కరివేపాకు వేస్తున్నాను. నేనైతే నూనె ఈ స్పూన్తో కొలత తీసుకున్నానండి, 4 స్పూన్లు. ఎందుకంటే నేను గ్లాస్తో పోసాను కదా, మీకు కొలత తెలుసో తెలీదో అని స్పూన్ చూపిస్తున్నాను. ఇవి వేగిన తర్వాత అయితే 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి బాగా వేగాలి, బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకోండి. ఎందుకంటే బెండకాయ కొంచెం జిగురుగా ఉంటుంది కదా, ఆ జిగురుతనాన్ని తగ్గిస్తుంది ఆనియన్స్ ఇలా బ్రౌన్గా వేయించుకుంటే. తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత 4 టమోటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ టమాటాలు బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ టమాటాలు మగ్గడానికి మాత్రమే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసిన తర్వాత ఒక్కసారి అయితే బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి చిన్న మంటలో మగ్గనివ్వండి. ఇలా టమాటాలు ఆనియన్స్ మగ్గిన తర్వాత అయితే ఇలా గరిటెతోనే మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన తర్వాత అయితే ఇవి నేను తీసుకున్న బెండకాయలు 1/2 కేజీ అండి. బెండకాయలు కూడా వేసేసిన తర్వాత బాగా కలయి తిప్పుకోవాలి. కలయి తిప్పిన తర్వాత అయితే మూత పెట్టేసి చిన్న మంట మీదే బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత అయితే ఒకసారి మనం బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కారం, ఇది మసాలా కారం అండి, ఇంకా గరం మసాలా ఏమీ వేసే అవసరం లేదు. రుచికి సరిపడా సాల్టు. ఈ మసాలా కారం ఆంధ్ర సైడ్ది. ఈ మసాలా కారం వేస్తే వేరే ఏ మసాలాలో అవసరం ఉండదండి, మొత్తం అందులోనే ఉంటాయి. మీరు ఫస్ట్ నా వీడియో చూసే ఉండుంటారు. గుమగుమలాడే బెండకాయ ఎగురైతే రెడీ అయిపోయిందండి. బెండకాయ కూర అంటేనే ఆమడ దూరం పారిపోయే పిల్లలకి ఇది ఒక్కసారి చేసి పెట్టండి, ఇంకొకసారి మళ్ళీ చేయమని అడుగుతారు. ఇది జిగురుగా లేకుండా ఈజీగా బాగా చేసుకోవచ్చండి, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అబ్బా, షేర్ కూడా చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి. బాయ్, ఉంటా.